పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎస్జే సూర్య దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఇందులో పవన్ కి హీరోయిన్ గా ఎన్టీఆర్ సరసన నాన్నకు ప్రేమతో మూవీలో నటించిన రకుల్ ప్రీత్ ని ఎంపిక చేసుకున్నారని సమాచారం. తొలుత ఈ సినిమాలో కథానాయికగా శృతి హాసన్ ఎంపికైనట్లు చిత్ర బృందం ఆ మధ్య అధికారికంగా ప్రకటించింది. దీంతో గబ్బర్ సింగ్ జోడీ మరోసారి ఆడియన్స్ ని అలరించనుందని అంతా అనుకున్నారు. ఇంతలో అమ్మడికి డేట్స్ ప్రాబ్లం రావడంతో ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుందని తెలుస్తుంది. ప్రస్తుతం శృతి హాసన్ షబాస్ నాయుడు సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. తన తండ్రితో కమల్ హాసన్ తో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ భామ ఈ మూవీ కోసం ఏకంగా 60 రోజుల పాటు డేట్స్ ఇచ్చేసింది. ఈ క్రమంలోనే అమ్మడికి పవన్ సినిమాలో నటించే ఆఫర్ రాగా ముందు అంగీకరించింది. తర్వాత డేట్స్ సర్దుబాటు చేయలేక ఈ మూవీ నుంచి తప్పుకుందట. దాంతో ఈ మూవీ యూనిట్ మరో హీరోయిన్ కోసం వెతకడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే మల్లు బ్యూటీ కీర్తి సురేష్ ని సంప్రదించగా ఆమె కూడా విజయ్ 60 సినిమాలో నటిస్తుండటంతో డేట్స్ కుదరక ఆఫర్ ని రిజెక్ట్ చేసింది. దాంతో ఈ సినిమా మళ్ళీ హీరోయిన్ కోసం కొందరిని పరిశీలించగా చివరగా తెలుగులో మంచి క్రేజ్ ఉన్న రకుల్ ప్రీత్ ఎంపిక చేసినట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరిన్ని మూవీ న్యూస్ కోసం రెమిస్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.